డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి ఘన నివాళులు. భరతమాత ముద్దుబిడ్డలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఇంద్రపాలెం డివైఎఫ్ఐ నాయకులు చిట్టూరి సాహిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ సతీష్, సీనియర్ నాయకులు చింతపల్లి ఉదయ భాస్కర్, మన ఊరు మన బాధ్యత మేడిశెట్టి రాంబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ప్రాణాలు అర్పించారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులను, యువకులను, కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన యువ నాయకులు అని అన్నారు. సామ్రాజ్యవాదం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముతూ ఆర్థికంగా బలపడుతూ ఇతర దేశాల్లో శాంతి లేకుండా చేస్తుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న దాడిని తక్షణం ఆపాలని డిమాండ్ పెంచిన ఈ కుటుంబాన్ని భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, వాసు, కిరణ్, మంజన్, జగత్, సిఐటియు నాయకులు వాసంశెట్టి చంద్రరావు, పెంకం వీరభద్రం, ఏడుకొండలు, కె వీరబాబు, సత్యనారాయణ రెడ్డి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. जोहार राजगुरु, जोहार सुखदेव, जोहार सुखदेव, प्रपंच शांति, प्रपंच शांति, प्रपंच शांति, आपाली युद्धोन्मादं, आपाली युद्धोन्मादं, अमेरिकन युद्धोन्मादं, अमेरिकन युद्धोन्मादं, नశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. ప్రాణాలు అర్పించిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 93వ వర్ధంతి సందర్భంగా మన ఇంద్రపాలెం గ్రామంలో గ్రామ పెద్దలు, డివైఎఫ్ఐ నాయకులు, పంచాయతీ నాయకులు, సిఐటియు నాయకులు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఉదయం భగత్ సింగ్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి పెద్దలు భగత్ సింగ్ యొక్క ఔన్నత్యాన్ని, భగత్ సింగ్ ఈ దేశం కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని భగత్ సింగ్ ఆశయాలతో ముందుకు వెళ్లాలని, అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన విధానాన్ని కొనియాడిన సందర్భం మనం చూసాం. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా ఉందో, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ప్రజల మీద విపరీతమైన ధరాభారాలు వేసి ప్రజలను మతం మత్తులో ఉంచి, దేశాన్ని మతం మత్తులో ముంచి ప్రజలకు ఏమీ తెలియకుండా, ప్రజలు విప్లవాల వైపు, పోరాటాల వైపు వెళ్లకుండా ప్రజలు ఎప్పుడు పనుల్లోనే, శ్రమలోనే మునిగిపోయేలా చేసి పాలకులు వాళ్ళ పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ ధనికులు మాత్రమే బ్రతికే విధంగా పాలన ఉంది తప్ప ప్రజాపాలన ఏమాత్రం లేదని మనకు తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. దేశంలో ప్రజలంతా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి దేశంలో ఒక మంచి విప్లవాన్ని తీసుకొచ్చి నిరుద్యోగం పైన, పేదరికం పైన అందరూ కలిసికట్టుగా పోరాడాలని డివైఎఫ్ఐగా పిలుపునిస్తున్నాం. నా పేరు సాహిత్, ఇంద్రపాలెం డివైఎఫ్ఐ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు మార్చి 23వ తారీఖున భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీరు ముగ్గురు జయంతి సందర్భంగా డివైఎఫ్ఐగా యువతీ యువకులకు పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ శాంతిని పాడు చేసే విధంగా, ప్రపంచ శాంతిని వర్ధిల్లకుండా చేస్తా ఉంది. అప్పుడు మనం చూసాం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి మహనీయులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలని స్వతంత్ర సమర యోధులుగా పోరాడి, స్వతంత్ర పోరాటంలో పోరాడి
ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఆనాడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు చేశారు. అటువంటి పరిస్థితి, అటువంటి సామ్రాజ్యవాదమే ప్రస్తుతం ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీ పెరిగిన సమాజంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం మళ్ళీ తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకునే విధంగా అమెరికా చేస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రేరేపించే విధంగా అమెరికా చేస్తా ఉంది. కావున మేము పిలుపునిస్తా ఉన్నాం, ఈ దేశం యువత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కొల్లగొట్టే విధంగా ఈ దేశంలో యువత కదలాలని, పోరాటాలు చేయాలని చెప్పి DYFI పిలుపునిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో, మన గ్రామాల్లో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ని నిర్మూలించాలి. ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే మన యువత అంతా కూడా ఒకే తాటికి రావాలి. ఒకే తాటికి వచ్చి ఈ దేశాన్ని తిరోగమనం వైపు, అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు నడిపించే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల పట్ల మనం అందరూ కూడా పోరాడాలని చెప్పి DYFI పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా DYFI పిలిపిస్తా ఉన్నాం. యువత అంతా కూడా కదిలి రండి. DYFI అందరం కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడదాం, ఈ సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.